కరీంనగర్ నగరంలో నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు సీనియర్ నేతలతో కలిసి కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు నూతన కార్పొరేటర్ డాక్టర్ అంజన్ కుమార్ ఆర్ఎండ్బి అతిథి గృహంలో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో నగరపాలక సంస్థలో ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా పోషిస్తూ నగరాన్ని అభివృద్ధి దిశగా నడిపించడానికి మీడియాతో కలిసి పనిచేస్తామని తెలిపారు. ఫోర్త్ ఎస్టేట్ భాగస్వాములైన మీడియా సహకారంతోనే పారదర్శక పరిపాలన సాధ్యమని విశ్వసిస్తున్నామని చెప్పారు. భారతీయ జనతా పార్టీ అబద్ధపు వాగ్దానాలతో కార్పొరేషన్ను గెలుచుకుందని ఆరోపించిన ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన కార్పొరేటర్లు సమిష్టిగా పోరాడి నగరాభివృద్ధికి కట్టుబడి ఉంటారని స్పష్టం చేశారు. గతంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న పాలకవర్గ సభ్యులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాంగ్రెస్ నేత ఆకుల నర్మదా నరసయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉందని ప్రజల విశ్వాసానికి అనుగుణంగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. కరీంనగర్ అసెంబ్లీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వెల్చాల రాజేందర్ రావుపై మాజీ మేయర్ ప్రస్తుత డిప్యూటీ మేయర్ వై సునీల్ రావు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. మునుపటి అభివృద్ధి పథకాల ద్వారా నగరానికి మంచినీరు సరఫరా వంటి కార్యక్రమాలు అమలులో ఉన్నాయని గుర్తు చేశారు. డిప్యూటీ మేయర్ హోదాను దుర్వినియోగం చేసి నగరాన్ని అవినీతిమయం చేయాలని చూస్తే కాంగ్రెస్ పార్టీ మౌనంగా ఉండదని హెచ్చరించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. నగరపాలక సంస్థలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లుగా విజయం సాధించినటువంటి ఈ వేదిక మీద ఉన్న కార్పొరేటర్లందరికీ మేము ఒక ఇంట్రడక్షన్ పరిచయ వేదిక పెట్టుకుందామనే ఉద్దేశంతో ఈరోజు ఈ పాత్రికేయ సమావేశాన్ని పెట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో ఏదైతే నగరపాలక సంస్థ అభివృద్ధి పదంలో నడిపించడానికి ప్రతిపక్షంగా మేము పోషించే పాత్ర, మాతో పాటు మీరు కూడా పాత్రికేయులు మా తోడుగా ఉండి ఈ నగరాన్ని అభివృద్ధి వైపు తీసుకుపోయే కార్యక్రమంలో మీ సహాయ సహకారాలు కావాలనే ఒక ఆలోచనతో ఈరోజు పాత్రికేయ సమావేశం పెట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో మా పాత్ర ఏదైతే భారతీయ జనతా పార్టీ అబద్ధపు వాగ్దానాలతో ప్రజలను మోసపూర్వకంగా ఈరోజు నగరపాలక సంస్థపై వాళ్ళు మేయర్గా గెలవడం, వారి యొక్క అడ్వర్టైజ్మెంట్స్ కానివ్వండి, వారి యొక్క వాగ్దానాలు అమలు పరిచే విధంగా నిలబడి కొట్లాడి ఈ నగరాన్ని అభివృద్ధి వైపు తీసుకుపోయే కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర, ఇక్కడ గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు అందరం సమిష్టిగా పోరాడి ఈ నగర అభివృద్ధి వైపు తీసుకుపోతామని పాత్రికేయుల ద్వారా తెలియడం జరుగుతుంది. అప్పుడు మాజీ మేయర్, ఇప్పుడు డిప్యూటీ మేయర్గా చలమణి అవుతున్న ఆయనపై ఏదో మాట్లాడడము, ఈ కరీంనగర్లో ఇవాళ నీళ్ళు తాగిస్తున్నారు అంటే జగపతిరావు గారు అప్పుడు చెప్పిన స్కీము ప్రకారమే ఇలా ఈ ప్రజలందరూ నీళ్ళు తాగుతున్నారు. వాళ్ళ దగ్గరనే పెరిగిన ఈ ఆనకొండ ఏదైతే ఉందో వారు ఇలా ప్రజలు నవ్వుతున్నారు. మళ్ళా డిప్యూటీ మేయరా మీరు, ఇంత అవినీతి పాలన, మళ్ళీ కూడా అవినీతి పాలన మళ్ళీ వచ్చిందా ఈ కార్పొరేషన్కు అనే దాని మీద మా నాయకుడిని ఏదైతే విమర్శలు చేసి కొత్త బిచ్చగాడు పొద్దెరగడని ఏదైతే అన్నాడో దాన్ని వెంటనే రిటర్న్ తీసుకోవాలి. ఏదేమైనా మేము తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అందరం కలిసి రేపొద్దున వారిని కూడా ఈ అవినీతి పాలన లేకుండా సూచే బాధ్యత కూడా మున్సిపాల్లో మాదే. వారి ఇంట్లో పెరిగినావు, వాళ్ళు ఇచ్చిన భిక్ష ఇయ్యాల మీరు సునీల్ రావు గారు, ఇలా వారు పెట్టిన భిక్షనే ఇయ్యాల మీరు ఇలా ఈ స్థాయికి వచ్చారు. వాళ్ళని మర్చిపోయి టైగర్ జగపతిరావు రాజేందర్ రావు గారి వాళ్ళని మర్చిపోయి మీరు ఇలా మాట్లాడు, అది నీకు సంస్కారం కాదు.